ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 18వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన దానియేలు గురించి మనం ధ్యానించుకుందాం. డానియల్ లేదా దానియేలు. ఈ దానియేలు అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించిందండి. హీబ్రూ లాంగ్వేజ్లో దీని యొక్క అర్థము గాడ్ ఈజ్ మై జడ్జ్, అంటే దేవుడే నాకు న్యాయమూర్తి లేదా దేవుడు నాకు న్యాయము తీరుస్తాడు అనే అర్థమిస్తుందండి. ఈ మాట హెబ్రీ పదాలైన డాన్ మరియు ఇయల్ అనేటువంటి పదాల నుండి వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ బుక్ ఆఫ్ డానియల్ని ఎవరు రాశారు? చాలామంది నమ్మి వారు చెప్పేది ఏంటంటే భక్తుడైనటువంటి దానియేలే ఈ యొక్క గ్రంథాన్ని రాశారని చెప్పి వారు చెప్తున్నారు. వాళ్ళు ఏ బేసిస్ మీద చెప్తున్నారు అనండి అంటే కొన్ని మాటల్ని బట్టి వారు చెప్తున్నారండి. అవేంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ప్రకారం చదువుకుందాం అన్నమాట. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. ఇక్కడ ఈ మాటలో దానియేలు అను నేను అని రాయబడిందండి. అంతకుముందు కూడా నేను చెప్పాను, అదేంటంటే నేను, నాకు, నా అని రాయబడితే అక్కడ గ్రంథకర్త ఫస్ట్ పర్సన్గా ఆ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మెన్షన్ చేయడం మనం చూస్తాం. ఇక్కడ కూడా దానియేలు నేను అని, నాకు అని ఇక్కడ మనం చెప్పడం మనం చూస్తున్నామండి. దీన్ని బట్టి మరి ఈయనే రాసి ఉండొచ్చు అని వారు నమ్ముతున్నారు. మరి మరొక మాట, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వాక్యం ప్రకారం కూడా ఆయనే రాసి ఉండవచ్చు అని చెప్పి వారు నమ్ముతున్నారు. న్యూ టెస్ట్మెంట్లో కూడా ఒక వాక్యం ఉందండి. ఆ వాక్యం ప్రకారం కూడా ఈ భక్తుడైనటువంటి దానియేలే రాశారని చెప్పి వారు నమ్ముతున్నారు. అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వాక్యం అండి. చదువుకుందామండి అన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వాక్యం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఇక్కడ స్పష్టంగా ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన మాట అని రాయబడింది. సో ఈ వాక్యాన్ని బట్టి కూడా మరి ప్రవక్త అయినటువంటి భక్తుడైనటువంటి దానియేలు ద్వారానే ఒక గ్రంథం రాయబడిందని చెప్పి వారు నమ్ముతున్నారు. మరి ఈ యొక్క బుక్ ఆఫ్ డానియల్ అనేది ఎప్పుడు రాయబడిందండి అని అంటే క్రీస్తు పూర్వం 536 నుండి 530 సంవత్సరాల మధ్యలో ఇది రాయబడినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారండి. ఓకే, సో యూదా రాజు అయినటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో 3rd ఇయర్లో రాజు అయిన నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేం మీదకి, ఇజ్రాయేల్ మీదకి ఆయన యుద్ధానికి వెళ్ళి అక్కడ ఓడించి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఆయన తన దేశానికి చెరగొనిపోయాడు. ఆయన తీసుకు వెళ్ళిపోయిన వారిలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు కూడా ఉన్నారండి. ఈ రాజు అయిన నెబుకద్నెజరు వీళ్ళని తీసుకెళ్ళిపోయే సమయానికి దానియేలు వయసు సుమారుగా 16 సంవత్సరాలండి. సో ఈ మాటలన్నీ కూడా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనం మనం చూడగలుగుతాం. సో ఇది ఇలా ఉండగా ఒకానొక రోజు రాజు అయిన నెబుకద్నెజరుకు ఒక కల వస్తుందండి. ఆ యొక్క కల వచ్చి ఆ యొక్క కళను బట్టి ఆయన ఎంతో వేదన చెందుతాడు. కానీ ఉదయం అయ్యేటప్పటికీ ఆయన ఆ కళ మర్చిపోతాడండి. ఆ తర్వాత ఆ నెక్స్ట్ మార్నింగ్ ఆయన ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, ఆ యొక్క మాంత్రికులను, కల్దీలను వాళ్ళందరినీ పిలిపిస్తాడు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత రాజు ఏమంటాడంటే నాకు కల వచ్చింది, ఆ కల భావాన్ని మీరు చెప్పాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే రాజా, మీరు ఆ కళ మాకు తెలియజేసినట్లయితే ఆ యొక్క కళ భావాన్ని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం లేదా చెప్తాము అని చెప్పి వారు చెప్తారండి. అప్పుడు రాజు ఏమంటాడంటే ఆ కళ నాకు గుర్తుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతానయ్యా, ఆ కళ నాకు గుర్తులేదు, నాకు వచ్చిన కళను మీరే చెప్పాలి, కళ భావాన్ని మీరే చెప్పాలి అని రాజు అంటాడండి. ఆ శకునగాండ్రకు, గారడీ విద్య గల వారికి, మాంత్రికులకి ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళు అంటారు, అయ్యా ఇది మానవ మాతృలకు ఎవ్వరికీ సాధ్యం కాదయ్యా, మీకు ఏ కళ వచ్చిందో మాకు ఎలా తెలుస్తుంది? అది ఎవరికీ సాధ్యం కాదు, అది దేవతలకు, దేవునికి తప్ప మానవ మాతృలు ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పి వారు చెప్తారండి. ఈ మాటలను బట్టి రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చేసి అందరినీ చంపేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తాడండి. అదే సమయంలో భక్తుడైన దానియేలు రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి ముందుగా ఆ యొక్క సమాచారం తెలుస్తుంది. అందరితో పాటు దానియేలును కూడా చంపడానికి కొంతమంది వస్తారండి. సో వారి ద్వారా విషయం తెలుసుకుని దానియేలు మొత్తానికైతే రాజు దగ్గరికి వెళ్తాడు. రాజుకు వచ్చినటువంటి కళ భావాన్ని కూడా ఆయన
తెలియజేస్తాడండి. ఆ రోజు దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. మానవ అతీతమైనటువంటి కార్యాన్ని మరి దేవుడు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఆ సమయంలో రాజు ఏమన్నాడు మనం బైబిల్లో చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47 and 48. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడని ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. ఈ విధంగా భక్తుడైన దానియేలు దేవుని కృప మరియు దేవుని సహాయాన్ని బట్టి రాజు యొక్క కళను ఆయన దాని యొక్క భావాన్ని కూడా ఆయన తెలియజేస్తాడండి. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆ రాజ్యంలో దానియేలును ఒక గొప్ప ప్రధానిగా రాజు నియమిస్తాడు. సో ఈ యొక్క దానియేలుని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడంటే, రాజు నెబుకద్నెజరు కాలంలోనూ ఆయన ప్రధానిగా నియమించబడ్డాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వాక్యంలో ఈ మాట ఉందండి. ఆ తర్వాత రాజైన బెల్షస్సరు కాలంలో కూడా దానియేలు ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత మాదీయుల రాజైన దర్యావేషు కాలంలో కూడా ఈయనే ప్రధానిగా ఉన్నాడు దానియేలు. ఆ తర్వాత పారసీక దేశపు రాజైన కోరేషు కాలంలో కూడా ఈయనే ప్రధానిగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. అంటే రాజ్యాలు మారిపోతూ ఉన్నాయి, రాజులు మారిపోతూ ఉన్నారు, కానీ దానియేలు మాత్రం దేవుడు ఉన్నతంగా ఉంచి ఆయన హెచ్చించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మొదట బబులోనియలు, ఆ తర్వాత మాదీయులు, ఆ తర్వాత పారసీకులు. మరి రాజ్యాలు మారుతున్నాయి, కానీ దానియేలు మాత్రం ఉన్నతంగా ఉన్నాడండి. అలాంటి దానియేలు గురించి మనం గమనించగలిగే, మనం తీసుకోగలిగే కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకున్నాం. మరి ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం ఏంటంటే, ఎ లైఫ్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్, అంటే లేదా ఎ లైఫ్ డెడికేటెడ్ టు గాడ్, అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి జీవితము. ఏమండి, ఒక విషయం చెప్తాను. దేవుణ్ణి చాలామంది నమ్ముకుంటారండి. నమ్ముకున్న అందరిలోనూ కొంతమంది దేవుణ్ణి ప్రార్థించేవారు ఉంటారు. ఆ ప్రార్థించే వారిలో కొంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉంటారు. వాక్యాన్ని ధ్యానించే వారిలో కొందరు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ఉంటారండి. కానీ అందులో ఇంకా తక్కువ మంది, అతి తక్కువ మంది మాత్రం దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకపరుచుకుంటారండి. ఆ అతి తక్కువ మందిలో ఒకడు దానియేలండి. ఎందుకంటే రాజైన నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేము నుండి లేదా ఇజ్రాయేల్ నుండి వీళ్ళని చెరగొని తీసుకెళ్ళిపోయిన తర్వాత మరి కొంతమంది ప్రజ్ఞావంతులకి, విద్యావంతులకి ఆయన స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు రాజు. ఎలాగంటే వారికి బాగా ట్రైనింగ్ ఇవ్వండి, రాజుకు పెట్టేటువంటి భోజనాన్ని కూడా రాజు తినేటువంటి భోజనాన్ని వారికి పెట్టండి, అదే ఫుడ్ని వారికి ఇచ్చి కొంతకాలం వారికి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి రాజు చెప్తాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, రాజు తినేటువంటి ప్రతి భోజన పదార్థము, ప్రతి మాంసం కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవతలకు అర్పించిన తర్వాతే ఆయన తింటాడండి. ఇక్కడ దానియేలుకి తన ఫ్రెండ్స్కి అది నచ్చలేదు. ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ దానియేలు వేరే రాజ్యంలోనికి చెరగొనిపోయినప్పటికీ, అక్కడ అద్భుతమైన ఆహారం వారు పెడుతున్నప్పటికీ కూడా ఆ యొక్క మాంసాలు కానీ అవి కానీ ఇవి కానీ అక్కడ కూడా ఆయన దేవుని కొరకు మాత్రమే ఆయన ఆలోచించాడండి. ఈ విగ్రహాలకు అర్పితమైన వాటిని మేము తినలేవయ్యా, దయచేసి మాకు ఆ ఆహారం వద్దు అని ఆయన చెప్తాడు. ఆయన ఇంకా ఏం చెప్తాడంటే 12వ వచనంలో, భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము అని ఏమంటాడంటే, మాకు మాంసము వద్దు, ద్రాక్షరసము వద్దు, మాకు ప్యూర్ వెజిటేరియన్ ఇవ్వండి, మాకు జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్ ఇవ్వండి చాలు, మాకు ద్రాక్షరసం అక్కర్లేదు, ఒక 10 days మమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టండి అని చెప్పి ఆయన కోరుకుంటాడండి. ఆ 10 days అయిపోయిన తర్వాత మరి ఏమైందంటే 15వ వచనంలో, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఏమండి, 10 days అయిపోయిన తర్వాత అందరి ముఖాలు చూసినప్పుడు అందులో
దానియేలు ఫేసు, తన యొక్క ఫ్రెండ్స్ ఫేసు ఎంతో సౌందర్యముగా, ఎంతో కలగా ఉన్నట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నామండి. నిజంగా మరి బైబిల్లో ఒక మాట ఉంటుంది. ప్రభు అంటారు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని. ఇక్కడ ఆ వాక్యం మనం చూడొచ్చండి. ఏదో మాంసం తింటే, అదే ద్రాక్షరసం తాగితేనో మరి గొప్ప తేజస్సు రాలేదు. దేవుని కొరకు ఎప్పుడైతే వారు ప్రత్యేకింపబడ్డారో అప్పుడే వారి ముఖాలలో గొప్ప తేజస్సు, గొప్ప వెలుగు మనం చూడగలిగాం. సో ఇది ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం, ఎ లైఫ్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్, దేవుని కొరకు. రెండోదిగా మనం చూస్తే హీ ఆల్వేస్ కెప్ట్ ప్రేయర్ ఫస్ట్, అంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థనను మొదటి స్థానంలో పెట్టినవాడు. ఏమండి, ఇందాక నేను చెప్పాను, రాజుకి కల వచ్చినప్పుడు ఆ కల భావాన్ని తెలియచేసే ముందు కూడా దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడండి. దేవునికి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవునివలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. లెట్ us ప్రే. మనం ప్రార్థన చేద్దాం. మనతో పాటు జ్ఞానులు ఎవ్వరూ కూడా నశించిపోకుండానట్లు మనం అందరం మొదట ప్రార్థన చేద్దామని చెప్పి మరి అందరూ కూడా ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. మరొక సిచ్యువేషన్ కూడా బైబిల్లో ఉంది. అదేంటంటే, రాజును తప్ప ఎవరిని పూజించకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞను, ఒక శాసనాన్ని రిలీజ్ అయ్యింది అని తెలిసి కూడా దానియేలు ప్రార్థన చేయడం ఆపలేదండి. ఒకవేళ ఎవరైనా అలా ప్రార్థన చేస్తే వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తాము అని చెప్పినప్పటికీ అట్టి శాసనము వచ్చిందని తెలిసి కూడా దానియేలు తన కిటికీలు తెరిచి, తన డోర్స్ తెరిచి ఆయన ప్రార్థన చేశాడు. ఆ మాట మనం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం మనం చూడగలుగుతామండి. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుకు తప్ప ఎవరికైనా మీరు ప్రార్థిస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పినప్పటికీ, సింహాల బోన్లో పడేస్తామని చెప్పినప్పటికీ కూడా దానియేలు ప్రార్థనని ఏమాత్రం ఆపలేదండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. మరి మూడవదిగా మనం చూస్తే, డానియేల్ కేర్డ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ అండ్ లిఫ్టెడ్ దెమ్ అప్. అంటే కేవలం దానియేలు తన కోసం మాత్రమే కాదండి, తనతో ఉన్నటువంటి స్నేహితులను ఆయన ఆదరించాడు, వాళ్ళను కూడా పైకి లేవనెత్తినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 48వ వాక్యంలో ఇందాక దానియేలును ఒక గొప్ప ప్రధానిగా నియమించినట్టుగా మనం చూస్తున్నామండి. ఆ సిచ్యువేషన్లో క్రెడిట్ అంతా నాదే, నేనే చెప్పాను కాబట్టి నేనే గొప్పవాడిని, నేనే దేవతల ఆత్మ కలిగిన వాడిని అని చెప్పి దానియేలు డబ్బా చెప్పుకోలేదండి. ఆ ప్రైడ్ మాటలు ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రధాని అయిన తర్వాత తన స్నేహితుల నిమిత్తమై కూడా ఆయన మనవి చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 49వ వాక్యంలో, అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు దగ్గర ఉండెను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో విచారణకర్తలుగా మరి నియమించినట్లుగా, అది కూడా దానియేలు మనవి చేసిన తరువాత నియమించినట్లుగా మనం చూస్తున్నామండి. అంటే మనం అర్థం చేసుకోవాలి, డానియేల్ ఈజ్ నాట్ ఏ క్రెడిట్ స్టీలర్. ఆ యొక్క ఘనతంతా నాదే, అదంతా నేనే చేశాను అన్నట్టుగా కాకుండా మరి ఆయన ద్వారా దేవుడు కార్యం చేశాడు, కానీ తనతో పాటు ఉన్నటువంటి తన స్నేహితుల విషయమై కూడా ఆయన ఆలోచించాడు, వారిని కూడా పైకి లేపాలని ఆయన ఇష్టపడ్డాడండి. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఉంటున్నారండి? ఈ రోజుల్లో స్నేహాలు నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఏదైనా మనిషితో అవసరం ఉంటే వ్యక్తితో స్నేహం చేయడం, అవసరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని విడిచిపెట్టేటువంటి మనుషులుగా చాలామంది ఉంటున్నారు. కానీ ఈ భక్తుడైన దానియేలు అలాంటి వాడు కాదండి. నేను బాగుండాలి, నాతో పాటు ఉన్నవారు కూడా బాగుండాలని ఆశపడినటువంటి మైండ్ సెట్ కలిగిన వాడు దానియేలు. మరి నాలుగవదిగా మనం చూస్తే, హీ వాల్యూడ్ గాడ్ మోర్ దాన్ గిఫ్ట్స్ అండ్ మనీ. ఏమండి,
ఈ యొక్క బుక్ ఆఫ్ డానియల్లో ఒక సందర్భం ఉంది. అదేంటంటే రాజు అయినటువంటి బెల్షస్సరు అనే ఆయన ఒక గొప్ప విందు చేస్తాడు. ఎంతమందితో అంటే 1000 మందితో. 1000 మందితో ఆయన గొప్ప విందు ప్లాన్ చేస్తాడు. అప్పుడు అతడు తాగడానికి ఆయనకి నార్మల్ వెజల్స్, నార్మల్ గ్లాసెస్ ఆయనకి పనిచేయలేదంటండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని తెప్పించిన ఆ యొక్క పరిశుద్ధమైన వెండి బంగారు పాత్రలు తెప్పించి అందులో ఆయన తాగడం మొదలు పెడతాడండి పార్టీలో. ఎప్పుడైతే అతడు ఈ కార్యం చేస్తాడో మరి వెంటనే మానవ హస్తం వంటి ఒక హస్తము మరి ఆయన కళ్ళ ముందే గోడ మీద ఒక రాత రాసినట్లుగా ఆయన చూస్తాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 5వ వాక్యం చదువుతున్నానండి. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. ఎప్పుడైతే ఒక సూపర్ న్యాచురల్ కార్యము అంటే మానవ హస్తం వంటి ఒక హస్తము గోడ మీద రాయడం ఆ యొక్క బెల్షస్సరు చూశాడో తన యొక్క మోకాళ్ళు గడగడ వణికినాయి అంటండి. అక్కడ ఏం రాయబడిందో అతనికి అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మాంత్రికులకు కానీ కల్దీయులకు కానీ గారడీ విద్య గల వారికి కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఆ మాటను తెలియజేయడం కోసం మరలా వారు దానియేలుని పిలుస్తాడండి. దానియేలుని పిలిచి, అయ్యా నువ్వు యొక్క మాటల యొక్క భావాన్ని నాకు తెలియజేస్తే నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి రాజు చెప్పడం మనం చూస్తాం. ఆ మాట 5వ అధ్యాయము 16 మరియు 17లో ఉందండి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకును నీకు శక్యమైనడలా నీవు ఉదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠ భూషణమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు అని చెప్పి నీకు బోల్డ్ అన్ని గిఫ్ట్స్ ఇస్తానయ్యా, నీకు బోల్డ్ అంత మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి రాజు ఈ యొక్క బెల్షస్సరు ఆఫర్ చేస్తాడండి. అప్పుడు దానియేలు అంటాడు, అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను అని అన్నాడు. అయ్యా నీ బహుమానాల్ని ఎవరికైనా ఇవ్వి, ఈ యొక్క ఘనతను లేకపోతే నువ్వు ఇస్తానన్నదానివి నువ్వే ఉంచుకో, నేనైతే ఈ మాటల యొక్క భావాన్ని అర్థాన్ని నీకు తెలియజేస్తానని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తామండి. అంటే దానియేలు తన జీవితంలో ఏది కూడా బహుమానాల కోసమో ప్రైడ్ కోసమో గర్వం కోసమో డబ్బు కోసమో ఆయన ఏదీ చేయలేదు. వాటి కొరకు ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆయన ఆరాధించలేదండి. కేవలము తన దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూనే జీవించాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే తగ్గింపు కలిగి ఆయన జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం? ఒకవేళ మనము ఈ భక్తుడైనటువంటి దానియేలా మనం జీవించగలిగితే మనం కూడా దీవించబడగలుగుతాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.